వెల్కమ్ బ్యాక్ టు ద టాప్ డిబేట్. అమరావతిలో వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోంది. అమరావతికి తాము వ్యతిరేకం కాదని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన వైసీపీ బిల్లుకు మాత్రమే వ్యతిరేకమని కలరింగ్ ఇచ్చింది. బయట మాత్రం మావిగన్ మా స్టాండ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. అమరావతిపై లేనిపోని ప్రేమను ఒలకబోస్తున్నారు వైసీపీ. రాజ్యసభలో మాట్లాడటానికి వైసీపీకి తక్కువ సమయం ఇచ్చారని ఏకంగా ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ప్రసంగ పాఠాన్ని రికార్డులో చేర్చమని కోరారు. మరోవైపు టీడీపీ మాత్రం వైసీపీ విజ్ఞప్తి సభా సంప్రదాయానికి విరుద్ధమని కౌంటర్ ఇచ్చింది. దీని మీద కూడా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. ఇది పార్లమెంటరీ సంప్రదాయాలకు సంబంధించింది కాబట్టి చూడటానికి అదే సబ్జెక్ట్ అయినా కూడా మనం ఇప్పుడు ప్రస్తుతం కొత్త పార్లమెంట్కి వెళదాము. అక్కడ మొన్న జరిగినటువంటి మన అమరావతికి సవరణ బిల్లుకి సంబంధించినటువంటి అంశంలో మసూర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఎంపీ, ఆయనేం కొత్త కాదు రాజకీయాలకి, పార్లమెంట్కి కూడా కొత్త కాదు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆయనకి ఇచ్చిన సమయం 5 నిమిషాలట. ఆయన 5.5 నిమిషాలు మాట్లాడారట. 5.5 నిమిషాలతో పాటు ఇంకొక 30 సెకండ్స్ కూడా ఎక్స్టెన్షన్ వచ్చిందట. జనరల్గా ఏం చేస్తారట, ఒకవేళ ఆ సమయంలో కూడా తను చెప్పాల్సిందంతా గనక చెప్పడానికి అవకాశం దొరకకపోతే ఓరల్గా వాళ్ళు ఏదైతే ఒక డాక్యుమెంట్ రూపంలో సభ ముందు పెట్టారో అది ఇంకా మిగిలింది కాబట్టి సభ మొత్తం వినడానికి అవకాశం టైం రూపంలో సరిపోలేదు కాబట్టి అక్కడే రిక్వెస్ట్ చేయాలట. ఇది సభా సంప్రదాయం. నాకు తెలియదు, నాకు చదివితే అర్థమైంది. ఇదేంటది, అయ్యా మీరు ఇచ్చిన సమయం నాకు సరిపోలేదు కాబట్టి మీ ముందు ఉంచినటువంటి ఆ ప్రసంగ పాఠం ఏదైతే ఉందో దాంట్లో నేను ఏదైతే చెప్పడానికి లేదో ఆ మిగిలిన దాన్ని రికార్డ్స్లో ఉంచండి అని అక్కడే కోరాలట. మరి అక్కడ కోరకుండా బిల్లు మొత్తం పాస్ అయిపోయిన తర్వాత వాకౌట్ చేసిన తర్వాత మీరు ఆ ఫామ్లో మీరు యాక్సెప్ట్ చేయమని చెప్పేసి రెండవ రోజు సభ ఆ టైంలో చైర్మన్గా ఉన్నటువంటి జనరల్గా ఉపరాష్ట్రపతి అవుతారు కాబట్టి చైర్మన్కి లెటర్ రాశారని చెప్పేసి తెలిసింది. ఆ విషయం తెలిసినటువంటి మరో ఎంపీ టీడీపీ కలిసి అలాగే ఓకే, మరి కలిసి అడిగితేనే అసలు మామూలుగా సంప్రదాయం కాదంటున్నారు. సరే ఓకే, మేబీ తెలీదు. లావు ఆయన కూడా మరి ఎంపీనే. యాక్చువల్లీ హీఈస్ యంగర్ టు సుబ్బారెడ్డి గారు, వెరీ యంగర్. ఆయన ఏమంటున్నాడంటే ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధం, ఇది ఆల్రెడీ అయిపోయిన దానికి ఆయన సరైన ఫార్మాట్లో అడగలేదు కాబట్టి చేర్చవద్దని చెప్పేసి ఆయన అడుగుతున్నాడంట. మీరు అసలు అంటే దాన్ని రికార్డులో పెట్టడం ద్వారా ఏమనుకున్నారు అంటే ఏమన్నా ఆ రోజు మిస్ అయిన దాన్ని రేపు ప్రజలు కానీ లేకపోతే ఆ ప్రసంగ పాఠం బయటకు వచ్చినప్పుడు ఈ పాయింట్స్ ఎలా మిస్ అయ్యారని చెప్పేసి అని అంటారని చెప్పేసి జరిగిన దాన్ని కంపెన్సేట్ చేయడం కోసం ఏమన్నా అడిగారు అనుకోవాలా, లేదంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా అక్కడ మిస్ అయ్యారా? సార్ మీరు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేతగా ఆయన చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బిల్లు యొక్క స్టాండ్ ఏంది, బిల్లు ఎందుకు మేము అపోజ్ చేస్తున్నాం. ఇప్పుడు జస్ట్ లైక్ దట్ మేము అమరావతికి వ్యతిరేకం అని చెప్పలేరు కదా సార్. అమరావతికి నేను ఎందుకు వ్యతిరేకం అని చెప్తే దానికి రీజన్ ఉంటుంది. అట్లా కూడా నేను అమరావతికి వ్యతిరేకం అంటే ఒక విధంగా ఉంటుంది, నేను అమరావతికి ఎందుకు వ్యతిరేకం అని చెప్పేది మిథున్ రెడ్డి గారికి సుస్పష్టంగా చెప్పారు. ఒక నిమిషం, మీరు లేనిపోయిన దాన్ని మీరు మళ్ళీ నెత్తినేసుకోకండి. అమరావతికి మీరు మద్దతు ఇచ్చారు. అక్కడ అమరావతికి వ్యతిరేకమే నల్ల పార్లమెంట్ లో మీరు పార్లమెంట్ లో మీరు ఒక నిమిషం సార్, మీరు పార్లమెంట్ లో వ్యతిరేకించింది బిల్లుని యాజ్ ఇట్ ఈస్ గా ఆ ఫామ్ లో మేము వ్యతిరేకిస్తున్నాం అన్నారు తప్ప అమరావతికి అనుకూలం అని చెప్పారు. నన్ను మాట్లాడిస్తే పూర్తిగా తెలిసింది సార్. మీరు పార్లమెంట్ లో కట్ చేస్తారు సార్. నన్ను కూడా ఇప్పుడు మిథున్ రెడ్డి గారు లోక్సభలో సుస్పష్టంగా మీకు చెప్పారు సార్. అమరావతి అనేటువంటి దానికి మేము వ్యతిరేకం కాదు, ఆ పేరుకి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు. వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి బిల్లు యొక్క ఫామ్ ఎట్టినదంటే ఆ పేరును మాత్రమే చేరుస్తున్నారు. ఆ పేరును మాత్రమే చేర్చకుండా అమరావతి సిఆర్డీఏ రీజన్ లో ఏదైతే కోర్ క్యాపిటల్ ఉన్నదో కోర్ క్యాపిటల్ లో వీళ్ళు ఏదైతే పూల్ చేశారో ఆ పూల్ లో ఉన్నటువంటి ఆ ల్యాండ్ అంతా డెవలప్ చేయడానికి ఎన్ని లక్షల కోట్లు అవుతుంది, ఆ లక్షల కోట్లు మనం ఏ విధంగా మనం ఫైనాన్స్ సమకూర్చుకుందాం, దాన్ని ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం రాబట్టుకుందాం అనేటువంటి ఒక మంచి దృక్పథంతో బిల్లును తీసుకుపోవాలని చెప్పని మా ఎంపీలు అడిగారే కానీ
మీరు అమరావతి బిల్లు పెట్టబాకండి దానికి వ్యతిరేకం అని చెప్పట్లేదు. ఇప్పుడు అదే విధంగా అడుగుతున్నాం సార్, మన రైట్ సార్, మనం ఏది రైట్, రాష్ట్రం విడిపోయినప్పుడు ఏదైతే విభజన చట్టంలో ఉందో విభజన చట్టంలో చేయాల్సినటువంటి పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన బాధ్యత మనకు ఈ ప్రతిపక్షానికి ఉంది, పాలకపక్షానికి ఉంది. ఈ యొక్క కోణంలో అమరావతి పేరు మాత్రమే ఎందుకు పెడుతున్నారు, పేరు మాత్రమే జోడిస్తూ ఎందుకు బిల్లును తీసుకొస్తున్నారు, దానికి అంత నెసెసిటీ ఉంది. ఆ అమరావతిని కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి, వాటన్నింటినీ కూడా పొందుపరిచి బిల్లును తీసుకొస్తే బాగుంటుంది కదా అనేటువంటిది మిథున్ రెడ్డి గారి వాదన వినిపించాడు. సుస్పష్టంగా మీకు అర్థమైంది. అదే తరహాలో వైవి సుబ్బారెడ్డి కూడా వినిపించాలనేటువంటి విధంలో టైం చాలక ఆయన పూర్తి స్థాయిలో వినిపించలేదు. పూర్తిగా వింటే కానీ వైఎస్ఆర్సీపీ స్టాండ్ కనబడుతుంది కదా, ఏదో సగం వింటే ఆ వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఇంతే అని చెప్పని భావితరాలకు తెలుస్తుంది కదా. కాబట్టి మొత్తం స్టాండ్ అంతా కూడా మా స్టాండ్ ఏంది అనేది భావితరాలకు తెలియాలంటే రికార్డులలో ఉండాలి. లేకుంటే రేపో ఎల్లుండో లేకుంటే 1 సంవత్సరం తర్వాత 10 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అమరావతి అనేటువంటిది పోతే దానికి వ్యతిరేకించారు, చూడు వైవి సుబ్బారెడ్డి ఏ విధంగా మాట్లాడినారు అని చెప్పి ఉంటుంది. పూర్తిగా వైవి సుబ్బారెడ్డి మాటలు కానీ వింటే అమరావతికి వ్యతిరేకమా కాదా, ఆ బిల్లు ఏ ఫామ్ లో ఉండాలా, ఎందుకు అమరావతిని వ్యతిరేకిస్తున్నారు, ఆ పేరు మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఆ పేరు మాత్రం ఎందుకు చేరుస్తున్నారు, మీకు తండ్రి కూడా చేర్చాలి కదా అని చెప్పని వైవి సుబ్బారెడ్డి దాంట్లో ఉన్నాయి. వాటిన్నింటి కూడా రికార్డులు చేర్చమని చెప్పని అడిగాడు. అప్పుడు అడిగాడా, ఆ తర్వాత అడిగాడా అనేటువంటిది మీరెందుకు గునుక్కోవాలా, గునుక్కోవాల్సిన అవసరం, లెటర్ రాయాల్సిన అవసరం, దాని చట్టం సభలో ఉన్నటువంటి చైర్మన్ గారికి, ఉపరాష్ట్రపతి గారికి చట్టం తెలుసు. ఆయన చేయాల్సినటువంటి ఇంక్లూడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఇంక్లూడ్ చేస్తాడు. ఆయన దీంట్లోనే ఆయన పరిధిలోనే ఉంది కాబట్టి, లేదు చేయలేని పరిస్థితుల్లో లేదని చెప్తాడు. దానికై ప్రత్యేకించి మీరేదో వీపు కోరుకొని తెలుగుదేశం పార్టీ లెటర్ రాయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ చట్టంలో ఉంటే చేరుస్తాడు, చట్టంలో లేకుంటే చేర్చడు. అది ఆయనకు తెలియదా? రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతి గారికి తెలియదా? తెలియకుండా ఆయన ఉపరాష్ట్రపతి అయ్యారు లేదు కదా. అన్ని కనుక్కునే కదా ఇటువంటి తీసుకుని ముందుకెళ్తారు. వాటిల్లో వైఎస్ఆర్ సిపి స్టాండ్ తెలుస్తుంది అని చెప్పని భావితరాలకి మీరెందుకు ఈపు కొక్కుని దాన్ని వద్దు పెట్టకూడదని చెప్పి మీరెందుకు లెటర్ రాయాలా? నాకైతే అర్థం కావట్లేదు. దాంట్లో ఏం వైఎస్ఆర్సీపీ స్టాండ్ పూర్తిగా తెలుస్తుంది కదా, భావితరాలకు తెలుస్తుంది కదా, ఉంటే తెలిస్తే ఏమైపోతుంది, తప్పే ఉంది దాంట్లో అనేటువంటిది మా వాదన. అందుకని ఆయన చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళారు, ఉపరాష్ట్రపతి గారి దగ్గరికి మెమరాండం ఇచ్చాడు. ఇంతలోపే తెలుగుదేశం పార్టి ఓని ఏదో పోగొట్టుకున్న మాదిరిగా, ఏదో అయిపోతుందన్న మాదిరిగా వీపుకొక్కుని పెదాలు కలుసుకొని పోయి లెటర్లు రాసి అంతా చేయడం అనేటువంటిది అసలు సమర్థనీయం కాదది. ఒకవేళ చేరిస్తే తప్పు లేదు, ఒకవేళ చేరవకపోయినా సరే అతను రూల్ లేదంటే చైర్మన్ గారే చేర్చరు. దాంట్లో చేర్చడం తప్పు లేదు, మీకేం నష్టం అనేది నాకు అర్థం కావట్లేదు. దీన్ని పోయి రాజాంతరం చేసి లెటర్లు రాయాల్సిన నెసెసిటీ కూడా నాకు కనిపించట్లేదు. దీనికి మీరే సమాధానం చెప్పండి.